క్వశ్చన్ నెంబర్ 501. పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైన శైలి ఏది? ఆప్షన్స్: 1 సాధికారతత్వ శైలి, 2 నిరంకుశతత్వ శైలి, 3 అంగీకారతత్వ శైలి, 4 జోక్యరహిత శైలి. సరైన సమాధానం ఆప్షన్ 1 సాధికారతత్వ శైలి. క్వశ్చన్ నెంబర్ 502. వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది ఏది? ఆప్షన్స్: 1 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, 2 వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి, 3 వికాసం సంచితమైనది, 4 వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము. సరైన సమాధానం ఆప్షన్ 4 వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము. క్వశ్చన్ నెంబర్ 503. క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడిన దాన్ని గుర్తించండి. ఆప్షన్స్: 1 ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి, 2 ఈ దశలో వస్తు స్థిరత్వం భావన ఏర్పడుతుంది, 3 ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు, 4 పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వయసు వరకు ఈ దశ ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ 3 ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు అనేది ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడిన అంశం. క్వశ్చన్ నెంబర్ 504. ఎరిక్సన్ ప్రకారం 3 నుండి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ ఏది? ఆప్షన్స్: 1 నమ్మకం అపనమ్మకం, 2 చొరవ అపరాధం, 3 శ్రమశీలత న్యూనత, 4 సన్నిహితత్వం ఏకాంతం. సరైన సమాధానం ఆప్షన్ 2 చొరవ అపరాధం. క్వశ్చన్ నెంబర్ 505. ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ? ఆప్షన్స్: 1 వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష, 2 సామూహిక ప్రజ్ఞా పరీక్ష, 3 నిష్పాదన పరీక్ష, 4 అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. సరైన సమాధానం ఆప్షన్ 2 సామూహిక ప్రజ్ఞా పరీక్ష. క్వశ్చన్ నెంబర్ 506. ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్స్: 1 థారండైక్, 2 గార్డనర్, 3 స్పియర్మన్, 4 థర్స్టన్. సరైన సమాధానం ఆప్షన్ 2 స్పియర్మన్. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు స్పియర్మన్. క్వశ్చన్ నెంబర్ 507. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య ఎంత? ఆప్షన్స్: 6, 8, 10, 11. సరైన సమాధానం ఆప్షన్ 2 8. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో గల ఉప పరీక్షలు ఎన్ని? 8. క్వశ్చన్ నెంబర్ 508. సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ ఏది? ఆప్షన్స్: 1 నిర్ధారణ దశ, 2 సన్నాహక దశ, 3 గుప్త దశ, 4 అంతర్దృష్టి దశ. సరైన సమాధానం ఆప్షన్ 3 గుప్త దశ. సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ గుప్త దశ. క్వశ్చన్ నెంబర్ 509. ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఆప్షన్స్: 1 మూర్త ఆలోచన, 2 సమైక్య ఆలోచన, 4 విభిన్న ఆలోచన, 4 అనిర్దేశిత ఆలోచన. సరైన సమాధానం ఆప్షన్ 3 విభిన్న ఆలోచన. ఫ్రెండ్స్, విభిన్న ఆలోచన గలవారు సమస్యకు అనేక పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 510. క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది ఏది? ఆప్షన్స్: 1 రోషాక్ స్థిరామరకల పరీక్ష, 2 పిల్లల గ్రాహ్యక పరీక్ష, 3 మూర్తిమత్వ శోధిక, 4 పద సంసర్గ పరీక్ష. సరైన సమాధానం ఆప్షన్ 3 మూర్తిమత్వ శోధిక. ఇది మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కాదు. క్వశ్చన్ నెంబర్ 511. అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు. అయాన్ యొక్క సంఘర్షణ ఎటువంటిది? ఆప్షన్స్: 1 ఉపగమ 2 ఉపగమ పరిహార, 3 పరిహార 4 ద్వి ఉపగమ పరిహార. సరైన సమాధానం ఆప్షన్ 3 పరిహార. క్వశ్చన్ నెంబర్ 512. ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. ఆప్షన్స్: 1 వ్యక్తి అధ్యయన పద్ధతి, 2 అంతఃపరీక్షణ పద్ధతి, 3 చర్యాత్మక పరిశోధన, 4 అనుధైర్య పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 1 వ్యక్తి అధ్యయన పద్ధతి. వ్యక్తి అధ్యయన పద్ధతినే చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. క్వశ్చన్ నెంబర్ 513.
ఈ క్రింది వాణిలో అభ్యసన లక్షణం గురించి సరికాని వాక్యం ఏది? ఆప్షన్స్ 1 అభ్యసన ఒక గమ్య నిర్దేశిత చర్య, 2 అభ్యసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది, 3 అభ్యసన గతిశీలకమైనది, 4 అభ్యసన ఒక ప్రక్రియ కాదు అది ఒక ఫలితం. సరైన సమాధానం ఆప్షన్ 4 అభ్యసన ఒక ప్రక్రియ కాదు అది ఒక ఫలితం అనేది సరికాని వాక్యం. క్వశ్చన్ నెంబర్ 514 హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే బదలాయింపు రకం ఏది? ఆప్షన్స్ 1 అనుకూల బదలాయింపు, 2 ప్రతికూల బదలాయింపు, 3 శూన్య బదలాయింపు, 4 ద్విపార్శ్వ బదలాయింపు. సరైన సమాధానం ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలంటే అక్కడ ఏ రకమైన అభ్యసన బదలాయింపు జరుగుతుంది? అనుకూల బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 515 విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాలలో చదివి నేర్చుకునేను. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవలసి వచ్చింది. ఈసారి విన్సీ 13 ప్రయత్నాలలోనే ఆ పని చేయగలిగింది. విన్సీ యొక్క పొదుపు గణన ఎంత? ఆప్షన్స్ 1 25, 2 35, 3 65, 4 13. సరైన సమాధానం ఆప్షన్ 2 35. క్వశ్చన్ నెంబర్ 516 ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఆప్షన్స్ 1 ఎబ్బింగ్హాస్, 2 బార్ట్లెట్, 3 ఫ్రాయిడ్, 4 గాల్టన్. సరైన సమాధానం ఆప్షన్ 1 ఎబ్బింగ్హాస్. ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించిన వారు ఎబ్బింగ్హాస్. క్వశ్చన్ నెంబర్ 517 పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది? ఆప్షన్స్ 1 నిబంధిత ఉద్దీపన, 2 నిబంధిత ప్రతిస్పందన, 3 నిర్నిబంధిత ఉద్దీపన, 4 నిర్నిబంధిత ప్రతిస్పందన. సరైన సమాధానం ఆప్షన్ 3 నిర్నిబంధిత ఉద్దీపన. ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. క్వశ్చన్ నెంబర్ 518 క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు ఎవరు? ఆప్షన్స్ 1 కొహ్లర్, 2 కోఫ్కా, 3 వర్దిమర్, 4 స్కిన్నర్. సరైన సమాధానం ఆప్షన్ 4 స్కిన్నర్. గెస్టాల్ట్ వాదులు ఎవరెవరు? కొహ్లర్, కోఫ్కా, వర్దిమర్. క్వశ్చన్ నెంబర్ 519 ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించినది? ఆకృతి క్షేత్ర సంబంధం ఆప్షన్స్ 1 వైఖరి, 2 ప్రత్యక్షం, 3 సహజ సామర్థ్యం, 4 సృజనాత్మకత. సరైన సమాధానం ఆప్షన్ 3 సహజ సామర్థ్యం. ఆకృతి క్షేత్ర సంబంధం అనేది సహజ సామర్థ్యానికి సంబంధించినది. క్వశ్చన్ నెంబర్ 520 క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది? ఆప్షన్స్ 1 విశ్లేషణ, 2 మూల్యాంకనం, 3 వినియోగం, 4 అనుకరణ. సరైన సమాధానం ఆప్షన్ 4 అనుకరణ. క్వశ్చన్ నెంబర్ 521 డిస్లెక్సియా గలవారు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు? డిస్లెక్సియా ఆప్షన్స్ 1 పఠనం, 2 భాషణం, 3 రాయటం, 4 లెక్కించడం. సరైన సమాధానం ఆప్షన్ 1 పఠనం. డిస్లెక్సియా గలవారు పఠనంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. క్వశ్చన్ నెంబర్ 522 ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం ఏది? ఆప్షన్స్ 1 పరిస్థితులను కల్పించడం, 2 వ్యూహరచన, 3 అమలు చేయడం, 4 మూల్యాంకనం. సరైన సమాధానం ఆప్షన్ 1 పరిస్థితులను కల్పించడం. ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం పరిస్థితులను కల్పించడం. క్వశ్చన్ నెంబర్ 523 క్రింది వానిలో ఇన్పుట్ పరికరం కానిది ఏది? ఆప్షన్స్ 1 స్కానర్, 2 కీబోర్డ్, 3 టచ్ ప్యాడ్, 4 ప్రింటర్. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రింటర్. ఫ్రెండ్స్, ప్రింట్ అనేది అవుట్పుట్ పరికరం. స్కానర్ కానీ, కీబోర్డ్ కానీ, టచ్ ప్యాడ్ కానీ ఇన్పుట్ పరికరాలు. క్వశ్చన్ నెంబర్ 524 1 కిలోబైట్ దీనికి సమానం? ఆప్షన్స్ 1 1000 బైట్స్కి, 2 1024 బైట్స్కి, 3 1024 బిట్స్కి, 4 1000 బిట్స్కి. సరైన సమాధానం ఆప్షన్ 2 1024 బైట్స్ అనేది 1 కిలోబైట్కు సమానం. క్వశ్చన్ నెంబర్ 525 మూక్ విస్తరణ రూపం MOOC విస్తరణ రూపం ఏది? ఆప్షన్స్ 1 మొబైల్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, 2 మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, 3 మాస్టర్ ఆఫ్ ఆన్లైన్ సర్టిఫికేషన్, 4 మొబైల్ ఓరియంటెడ్ ఆన్లైన్ సర్టిఫికేట్. సరైన సమాధానం ఆప్షన్ 2 మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్.
క్వశ్చన్ నెంబర్ 526. ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా ఆప్షన్స్ 1 1 నుండి 5 తరగతులు, 2 పూర్వ ప్రాథమిక విద్య, 3 1 నుండి 7 తరగతులు, 4 1 నుండి 8 తరగతులు. సరైన సమాధానం ఆప్షన్ 4 1 నుండి 8 తరగతులు. ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అంటే 1 నుండి 8 తరగతులు. క్వశ్చన్ నెంబర్ 527. ఎన్ఈపీ 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. ఆప్షన్స్ 2025, 2 2030, 3 2032, 4 2035. సరైన సమాధానం ఆప్షన్ 2 2030. 2030 కల్లా బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. క్వశ్చన్ నెంబర్ 528. జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే సంబంధిత విద్యార్థి కనీస హాజరు. ఆప్షన్స్ 1 50%, 2 70%, 3 75%, 4 80%. సరైన సమాధానం ఆప్షన్ 3 75%. క్వశ్చన్ నెంబర్ 529. నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టినవారు. ఆప్షన్స్ 1 విలియమ్సన్, 2 ఎఫ్సి థార్న్, 3 రోజర్స్, 4 జేమ్స్. సరైన సమాధానం ఆప్షన్ 1 విలియమ్సన్. నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? విలియమ్సన్. క్వశ్చన్ నెంబర్ 530. క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఏది? ఆప్షన్స్ 1 ఉపన్యాస పద్ధతి, 2 అన్వేషణ పద్ధతి, 3 చారిత్రక పద్ధతి, 4 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి. ఫ్రెండ్స్, మిగిలినవన్నీ అంటే ఉపన్యాస పద్ధతి, చారిత్రక పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఇవన్నీ కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా సందేహాలు, సలహాలు, సూచనలు ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.